చేశాము. మరి ఇప్పుడు ద టీజర్ ఆఫ్ ఎక్స్పీరియం డిజిటల్ లాంచ్ కార్యక్రమాన్ని మనందరం చూడబోతూ ఉన్నాము. ఎక్స్పీరియంని ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు, మాకు తెలిసి మా సీఎం గారు ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేసేసి వచ్చారు. డిజిటల్ ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు టీజర్ ద్వారా చూడబోతూ ఉన్నాము. లెట్స్ హ్యావ్ ద డిజిటల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్పీరియం ప్లీజ్. దట్స్ అ బ్యూటిఫుల్ టీజర్ ఆఫ్ ఎక్స్పీరియం. అలాగే ఇప్పుడు వేదిక మీదకి వనజీవి రామయ్య గారు, వారి సతీమణి గారు విచ్చేశారు. దుస్సెర్ల సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఆల్సో మనం జస్ట్ టీజర్ మాత్రమే చూసాము. లెట్స్ హ్యావ్ ది ఏవీ ఆఫ్ ఎక్స్పీరియం డిజిటల్ లాంచ్ ప్లీజ్. ప్రకృతితో మమేకమైన అద్భుతమైన ఆవిష్కరణలు, అపరూపమైన కళలు, జీవకళ ఉట్టిపడే కళాఖండాల సంగమం ఈ ఎక్స్పీరియం. హైదరాబాద్ లో 150 ఎకరాల విస్తీర్ణంలో 85 దేశాలలోని 25,000కు పైగా విభిన్నమైన జాతుల వేల 500 ఏళ్లకు పైగా వయసున్న ప్రాచీన మహావృక్షాలు అత్యధికంగా ఉన్న ఏకైక వండర్ఫుల్ ట్రీ ల్యాండ్ ఎక్స్పీరియం. అత్యాధునికమైన విలాసవంతమైన ప్రకృతితో పనివేసుకున్న 40 వినూత్న గదుల నిర్మాణాలు, ఇష్టంగా కాలం తెరవకుండా గడిపే 20 కాటేజీలు కలిగిన రిసార్ట్. అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ని తనివి తీరా అందరూ వెళ్లి ప్రత్యక్షంగా చూసి తనివి తీరా ఆస్వాదించాల్సిందే. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సృష్టిని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మన రామ్దేవ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. వరంగల్ వాస్తవులైనటువంటి వారు వారి తండ్రి గారి నుంచి ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అని దృఢ సంకల్పంతో చేశారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ ఈ రోజున ఇంతమంది అతిరథ మహారథుల నడుమ ఈ లాంచ్ కార్యక్రమం జరుగుతున్నందుకు వారికి అభినందనలు తెలియజెప్తూ ఇప్పుడు స్వాగతోపన్యాసంతో ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. రామడుగు రామ్దేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.